వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ఐద్వా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అరుణజ్యోతి గారు. తెలంగాణలో ఈ నెల 25 నుంచి 28 వరకు జరుగుతున్న ఐద్వా ఆల్ ఇండియా మహాసభల నేపథ్యంలో మహిళలు, మతోన్మాదం, సంస్కృతి అనే అంశాల చుట్టూ చాలా అనేక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ అంశాలపై చర్చిద్దాం. నమస్తే అరుణజ్యోతి గారు. నమస్తే తమ్ముడు. అరుణజ్యోతి గారు, మీరు మహిళా ఐద్వా సంఘంగా సందర్భంలో మీరు మాట్లాడుతూ ఉంటారు. మహిళల పైన సంస్కృతి పేరుతోటి, మతం పేరు అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి మీ ఆల్ ఇండియా మహాసభలు రాబోతున్నాయి కదా, అందులో మతము, మహిళలు అనే అంశం చుట్టూ చర్చ ఏమైనా జరగబోతుందా? ఏం జరుగుతుంది? ఈ గత 10 సంవత్సరాల నుండి మహిళలు సాధించుకున్నటువంటి అనేక అంశాలపైన ప్రత్యేకంగా దాడి కాన్షియస్గా జరుగుతుంది. గతంలో 1936లో ఇక్కడ ఆంధ్ర మహిళా సంఘం కావచ్చు, 1981లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం కావచ్చు, దేశవ్యాపితమైనటువంటి ఒక సంఘంగా ఏర్పాటు చేసుకుని అనేక హక్కులని మహిళల కోసం సాధించుకోవడం అనేది జరిగింది. ఈ సాధించుకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ హక్కులన్నీ కూడా గత 10-11 సంవత్సరాల నుంచి ఒకటి కూడా దాని కూరలు పీకేయడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, ముఖ్యంగా 498A చట్టం కావచ్చు, అట్లాగే ఈరోజు ఆడవాళ్ళ మీద జరుగుతున్నటువంటి అనేక రకమైనటువంటి దాడులు కావచ్చు, ఈ దాడుల సందర్భంలో కూడా ఎవరి పక్షాన ప్రభుత్వం ఉంటుంది అనేటువంటి అంశాలు కావచ్చు. దీంతో పాటుగా కొత్తగా మన దేశంలో ఈ దేశ స్వాతంత్రం కోసం స్త్రీ పురుషులు కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళు పోరాటం చేసి దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నారు. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి నైజాం రాజుకు వ్యతిరేకంగా, అట్లాగే గ్రామాల్లో ఉన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా ఇక్కడ హిందూ ముస్లింలు కలిసి పోరాటం చేసి ఇక్కడ తెలంగాణ గ్రామ స్వరాజ్యాలని ఏర్పరచుకున్నారు. ఇక్కడ భూమి పంపకం అనేది జరిగింది. ఇంతటి పోరాటం చేసినటువంటి గడ్డపైన ఈరోజు మతం పేరుతోటి, కులం పేరుతోటి, స్త్రీలు 2వ తరగతి పౌరులు అనేటువంటి పేరుతోటి అనేక రకాలుగా ఇన్ని సంవత్సరాలు పోరాడి సాధించుకున్న హక్కులను ఒకటి ముఖ్యంగా ఈ ఓటు హక్కు ఏదైతే సాధించుకున్నారో ఈ ఓటు హక్కు మీద కూడా ఈ మధ్యకాలంలో దాడి జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మహిళల హక్కుల కోసం పనిచేసే ఒక సంఘంగా, మహిళల చైతన్యం కోసం పనిచేసేటువంటి సంఘంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ దాడికి వ్యతిరేకంగా, ఈ మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా, సంస్కృతి సాంప్రదాయాల పేర్లతోటి మళ్ళీ స్త్రీని ఒక భూస్వామ్య సమాజం వైపు మళ్ళీ వెనుక ఒక 40-50 సంవత్సరాల వెనుకకు తీసుకుపోయే ఈ భావజాలానికి వ్యతిరేకంగా కూడా మేము మాట్లాడుతూ ఉన్నాము. దాని మీద పనిచేయడం అనేది జరుగుతూ ఉంది. దాని మీద ప్రజలను చైతన్యం చేయడం కూడా చేస్తూ ఉన్నాము. వాస్తవంగా మహిళలు అనగానే మతం పేరుతోటి అనేక సాంప్రదాయాలు, అనేక సంస్కృతులు, కట్టుబాట్ల పేరుతోటి ఈ మధ్యకాలంలో ముఖ్యంగా మహిళల వస్త్రధారణపై చాలా పెద్ద ఎత్తున ట్రోల్స్ జరిగినాయి, కామెంట్స్ జరిగినాయి, మీడియా కూడా పెద్ద ఎత్తున దాని చుట్టూ డిబేట్లు జరిగినాయి. నిజంగా మహిళల వస్త్రధారణకు సంబంధించిన అంశంలో ఐద్వా స్టాండ్ ఏంటి? అసలు అనేక మంది ప్రవచనకారులు కూడా దీనిపైన కామెంట్లు చేసిన సందర్భం మీరు కూడా చూసి ఉంటారు. అసలు మీ ఐద్వా స్టాండ్ ఏంటి? ఏం చెప్తారు? ఈరోజు అనేక మంది, ఇప్పుడు భారతదేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు విద్య అందరికీ అందుబాటులో లేదు, వైద్యం అందుబాటులో లేదు. ఈరోజు కనీసం ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకుందామంటే గౌరవప్రదమైన పని దొరకనటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి అంశాలను అన్నిటినీ వదిలేసి ఈరోజు మహిళలు అనేటువంటి ఒక సబ్జెక్ట్ తీసుకొని మహిళలకు అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు మహిళలు పనిచేస్తున్న చోట రక్షణ లేదు, అనేక సమస్యలు ఉన్నాయి. వీటిని వదిలేసి మహిళలు ఈ దేశాన్ని, ఈ సంస్కృతిని కాపాడవలసింది మహిళలే, ఈ సంస్కృతిని సాంప్రదాయం కాపాడకపోవడం వల్లనే దేశం ఇట్లా అయిపోతుంది అని చెప్పేసి ఈ మధ్యకాలంలో అనేక మంది ప్రవచనకారులు మాట్లాడుతూ ఉన్నారు. కొద్దిమంది హీరోలు మాట్లాడుతూ ఉన్నారు. మహిళల వస్త్రధారణ ఇలా ఉండాలి, మన సంస్కృతి అంటే ఎట్లా ఉండాలి, మన సంస్కృతి అంటే నిండుగా చీర కట్టు బొట్టు ఇవన్నీ ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. వీళ్ళకి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ఒకటే సూటి ప్రశ్న అనేది వేస్తూ ఉన్నాం.
మన దేశ సంస్కృతి అంటే ఏమిటి? ఇదే తెలుగు రాష్ట్రాలలో ఉన్న శ్రీకాకుళం ప్రాంతానికి వెళ్తే చీరలు ధరిస్తారు, బ్లౌజ్ ఉండదు వాళ్ళకి. 7 గజాల చీరని గోసి కట్టుకుని ఉండే సంప్రదాయం ఉంటుంది వాళ్ళకి. అదే ఇక్కడ నిండుగా చీర వేసుకుంటారు. ఇంకా పని చేసేటువంటి మహిళలు చుడిదార్లు వేసుకొని వాళ్ళ కంఫర్ట్ కోసం బస్సులో రోజు ప్రయాణం చేయాలి కాబట్టి ఈ వాళ్ళ కంఫర్ట్ కోసం అట్లా వేసుకొని వెళ్తారు. కాశ్మీర్లోకి వెళ్తే పైన కింద ఉంటుంది తప్ప ఈ కొంగు అనేది నెత్తి మీద నుంచి కప్పుకుంటారు తప్ప ఇట్లా పవిట వేసుకునేటువంటి సిస్టమ్ అనేది లేదు. ఢిల్లీకి వెళ్తే ఢిల్లీలో వస్త్రధారణ వేరే ఉంటుంది, కాశ్మీర్ వస్త్రధారణ వేరే ఉంటుంది, పంజాబ్ వస్త్రధారణ వేరే ఉంటుంది. మన కల్చర్ అంటే, మన సంస్కృతి, మన సంప్రదాయం అంటే ఏమిటి? భిన్న సంస్కృతులు, భిన్న సంప్రదాయాల కలయికనే మన భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వం. ఎన్ని భిన్న సంస్కృతి, సాంప్రదాయాలు, భాషలు ఉన్నప్పటికీ మనమంతా భారతీయులం అనేటువంటి ఒక ఇదితోటి మనం కలిసి జీవిస్తున్నాం ఇక్కడ. ఇటువంటి దాంట్లో మీరు సంస్కృతి సాంప్రదాయం అని చెప్పేసి అంటే ఏ సంస్కృతిని పాటించాలి, మన సంస్కృతికి నిర్వచనం ఏమిటి అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా ఈ వస్త్రధారణ మీద కామెంట్ చేస్తున్నటువంటి అధికారులకి కానీ, ఈరోజు సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, ప్రవచనకారులను కానీ అటువంటి సంస్కృతి సంప్రదాయం ఏమైనా ఉందా? లేదు ఇంకా పురాణాలలోకి పోతే మన దేవతలు ఈరోజు చెప్తా ఉన్నారు, ఇంతింత వెనకాల జాకెట్లు కుట్టించుకొని ఇదంతా విప్పుకొని తిరుగుతూ ఉన్నారు, జుట్టు విరబోసుకొని తిరుగుతారండి. అదేంటి జుట్టు ఇట్లా విరబోసి తిరగడం అని చెప్పేసి అంటారు. దేవతలు చూడండి, మనం అందరం పూజిస్తున్నటువంటి కాళికాదేవి కావచ్చు, దుర్గాదేవి కావచ్చు, దేవతలు చూడండి, వాళ్ళ వస్త్రధారణ ఏంటి? వాళ్ళు ఒక ఆత్మవిశ్వాసానికి ప్రతీకలుగా కనిపిస్తారు. చెడును అంతం చేసేటువంటి ఒక వీర వనితలుగా కనిపిస్తారు. అట్లాగే వాళ్ళు జుట్టు విరబోసుకోవడం అనేది అసలు వాళ్ళ కల్చర్లోనే ఉంది. జుట్టు వేసుకోవడం చేయడం అనేది లేదు. అటువంటి వాళ్ళకి ఇది కల్చర్ అనేసి మనం ఎట్లా చెప్తాం? అది మేము మాట్లాడుతున్నది. అది ఎవరి సౌలభ్యం కోసం, ఎవరి పని చేసే చోట వాళ్ళ వెసులుబాటు కోసం ఈరోజు మహిళలు పొద్దున లేచి పిల్లలకి ఇంట్లో అన్ని సమకూర్చుకొని మళ్ళీ బయటకు వెళ్ళి పని చేసి మళ్ళీ ఆ పని చేసిన వేతనంతో సరిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇంకొక పార్ట్ టైం జాబులు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలని నెట్టుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి దాంట్లో నువ్వు వాళ్ళకి ఇంకా ఏమన్నా నువ్వు చెయ్యాలి అనుకుంటే పిల్లలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తా అని చెప్పేసి చెప్తున్నారు. విద్యను అందించండి, దాని మీద దృష్టి పెట్టండి. లేదు, ఈరోజు మహిళలు పనిచేస్తున్న చోట ఎక్కడ కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి, లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నాయి పనిచేసే ప్రతి చోట కూడా. అటువంటి లైంగిక వేధింపుల నిరోధక చట్టం అనేక సంవత్సరాల పాటు మహిళలు పోరాడి సాధించుకున్న చట్టం ఉంది. ఆ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయండి. అట్లాగే గౌరవప్రదమైనటువంటి ఉపాధి కల్పించండి. అట్లాగే ఈరోజు వైద్యం అందుబాటులో లేదు. 1000 రూపాయలు ఒక చిన్న జబ్బు చేస్తే కార్పొరేట్ హాస్పిటల్కి దారపోయడం అనేది జరుగుతూ ఉంది. ఇవన్నిటి కోసం ఈరోజు అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉన్నారు. ఎంత పని చేసినా కానీ వాళ్ళకి మానసికంగా, శారీరకంగా ఒత్తిడి అనేది తగ్గించుకోలేనటువంటి పరిస్థితుల్లో మానసిక రోగులుగా కూడా ఈరోజు తయారవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు? వీళ్ళకి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి, వాటి మీద దృష్టి పెట్టండి. ఇవి ఎందుకు పెడతా ఉన్నారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంటే దీనికి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి, నేను ఏదైతే గతంలో చెప్పినో, గత 11 సంవత్సరాల నుంచి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ అధికారం ఉన్నదనేటువంటి దానితోటి ఈరోజు ఇక్కడ సాధించుకున్నటువంటి మన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనుధర్మాన్ని తీసుకురావాలని చూస్తుంది. ఎందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ కి సంబంధం? మనుధర్మం ఎందుకు? ఈ మధ్యలో ఈ డిస్కషన్ లో ఎందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ వచ్చింది? ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ అనేది మతము అనేది ఒక వ్యక్తిగతం, ఎవరి వ్యక్తిగతం వారిది. నేను హిందూ అయి ఉండొచ్చు, ఇంకొకరు క్రిస్టియన్ అయి ఉండొచ్చు, ఇంకొకరు ముస్లిం అయి ఉండొచ్చు. మనం అందరము భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి ఈ భారతదేశంలో కలిసి బ్రతుకుతున్నాం. ఒకరి పండుగలను ఇంకొకరు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇటువంటి బాబాయ్ పిన్ని అని చెప్పేసి మనం కలిసిమెలిసి జీవిస్తున్నాం. ఇటువంటి తరుణంలో
కేంద్రంలో అధికారంలోకి రావాలి అంటే ఈరోజు ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయాలి. సమస్యలను పరిష్కారం అనేది కాకుండా వాళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎజెండా ఏదైతే ఉందో ఈ దేశాన్ని ఒక హిందూ రాజ్యంగా మార్చాలి, ఈ దేశాన్ని ఒక హిందూ రాజ్యంగా మార్చాలి అనేటువంటి వాళ్ళ సావర్కర్ వాళ్ళు రాసుకున్నటువంటి ఆ నిబంధనలో భాగంగా ఇక్కడ వాళ్ళు అధికారంలో ఉండడం కోసం, అంటే అధికారంలో ఉంటేనే ఆ హిందూ రాజ్యం అనేది స్థాపించడం సాధ్యమవుతుంది కాబట్టి అధికారంలో ఉండడం కోసం వాళ్ళ అధికారాన్ని చేజిక్కించుకునేదానికి ఒక మతాన్ని తీసుకొచ్చి మత విభజన తీసుకొచ్చేసి ఇక్కడ వాళ్ళు చేయాలనేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, హిందువులు మన హిందువులంతా కూడా హిందూ దేశం, హిందూ సంప్రదాయం, హిందూ పద్ధతులు అని చెప్పేసి ప్రతి సందర్భంలో చేస్తూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి అల్లర్లకు కూడా సింధూర్ అని చెప్పేసి నామకరణం చేసి ఈ యుద్ధానికి పాకిస్తాన్ మీద యుద్ధానికి పోవడం అనేది జరిగింది. ఇది దేన్ని సూచిస్తూ ఉంది అంటే ఒక హిందూ రాజ్య స్థాపన అనేది వాళ్ళ ఒక లక్ష్యంగా మనుధర్మాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హిందూ అందుకే రాజ్య స్థాపన అంటే మెజారిటీగా ఉన్న 80% హిందువులకు అది మంచిదేం కాదా? ఎందుకు హిందూ రాజ్యం మీద అంత కామెంట్ చేస్తున్నారు అలాంటిది? హిందూ రాజ్యం స్థాపనలో ఉన్నటువంటి అనేక కోణాలని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. హిందూ రాజ్యం ఏం చెప్తుంది? హిందూ రాజ్యం వాళ్ళు అనుకున్న దాంట్లో ఈ సమాజము సమానంగా ఉండడానికి వీలు లేదు, అంటే అందరూ సమానులే, మనుషులందరూ సమానమే అనే దానికి ఈ సమాజం ఒప్పుకోదు. హిందూ రాజ్య సమాజం అనేది ఒప్పుకోదు. వాళ్ళు చెప్తున్నది ఏంటిది? ఈ సమాజము హెచ్చు తగ్గులతోటి ఉన్నది, నిచ్చెన మెట్ల లాంటి సమాజం ఇది. కాబట్టి అందరూ సమానంగా ఉంటే ఈ దేశం మనుగడ అనేది సాధ్యం కాదు. ఈ దేశం మనుగడ సాధ్యం కావాలి అంటే హెచ్చు తగ్గులు అనేది ఖచ్చితంగా అవసరం. ఈ 5 వేళ్ళు సమానంగా లేవు కాబట్టి ఇక్కడ మనుషులలో కూడా తేడాలు అనేది అవసరము. పెద్దవాడికి చిన్నవాడు లొంగి ఉండాలి. బ్రాహ్మణుడు, వైశ్యుడు, వాళ్ళు చెప్పే దాని ప్రకారం క్షత్రియులు, ఈ ముగ్గురు అంటే ఈరోజు రాజ్యాన్ని పరిపాలన చేసేవాళ్ళు, అట్లాగే ఈరోజు బ్రాహ్మణులుగా ఉండి ఈ పౌరోహిత్యం చేస్తూ ఈరోజు అవన్నీ క్రతువులు నిర్వహించేటువంటి వాళ్ళు. మూడోది ఈరోజు వ్యాపారస్తులు. ఇప్పుడు రాజ్యం ఏలేటువంటి వాళ్ళు అట్లాగే వ్యాపారస్తులు ఇద్దరు కూడా కలిసిపోయి ఉన్నారు. వీళ్ళకి మిగతా వాళ్ళంతా లొంగి ఉండాలి అనే పద్ధతులలోనే ఈరోజు రాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నారు. అందులో మహిళ అనేది ఇప్పుడు 2వ తరగతి పౌరురాలుగా ఉంది కాబట్టి ఇంకా కూడా తనని అధమ స్థానానికి తీసుకెళ్ళాలి, ప్రశ్నించకుండా అధమ స్థానానికి కిందికి తీసుకెళ్ళాలి. ఎందుకు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు హిందువుల జనాభా పెరగాలి, మహిళలు మాట్లాడితే ప్రశ్నిస్తే వీళ్ళు ఏం జరుగుతుందో తెలుసుకుంటే మన పరిపాలన అనేది సాధ్యం కాదు. వీళ్ళు మంచి చెడు అనేది మహిళలైనా పురుషులైనా ఎవరైనా కానీ సమాజం గురించి అవగాహన తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే ఈ సమస్యలు అనేది ఎందుకు పరిష్కారం కావట్లేదు అనేసి అడుగుతారు తప్ప నువ్వు హిందువా ముస్లిమా అనేటువంటి చర్చ రాదు. ఇక్కడ ఒక ప్రశ్న, మీరు ఇంతమంది రిపోర్ట్ చేశారు, హిందూ మహిళలు 4 5 పిల్లల్ని కనాలి అని చెప్పేసి అనేక మంది బీజేపీ ఎంపీ ఒక ఆయన కామెంట్ చేసిండు, చాలామంది కామెంట్ చేస్తున్నారు. నిజంగా అట్లా వాళ్ళకి కామెంట్ చేసే అది ఉన్నది ఆర్ఎస్ఎస్ వాళ్ళు? గత రీసెంట్ గానే మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఒక ప్రకటన చేసిండు, అన్ని పత్రికల్లో మీడియాలో కూడా వచ్చింది. ఏంటి అంటే 5 పిల్లల కంటే ఎక్కువ మంది కన్న వాళ్ళని ప్రతి సంవత్సరం కూడా యూత్ అంటే యువకులు ఎవరైతే 5 మంది పిల్లల కంటే ఎక్కువ కన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా ప్రతి సంవత్సరం సన్మానం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే హిందూ జనాభా పెరగాలి అనేసి చెప్తా ఉన్నారు. ఈ పెరిగిన జనాభా కూడా ఏం చేయాలి అనేసి అంటే పెరిగిన జనాభా కూడా ఇందాక నేను చెప్పినట్టుగా పై వర్గాలకి ఎవరైతే రాజ్యం ఏలుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో, క్రతువులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వారి కింద పనిచేసే వాళ్ళుగా ఉండాలి తప్ప ఈరోజు మాకు మీరు ధరలు పెంచుతున్నారు, మాకు వచ్చే వేతనం సరిపోవట్లేదు, మా వేతనాలు పెంచమని అడగడానికి లేదు, మా పిల్లలకు చదువు లేదు, చదువు చెప్పండి అనేసి అడగడానికి లేదు, మాకు ఆరోగ్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాబట్టి ప్రభుత్వం కల్పించాలనేసి అడగడానికి లేదు. ఇప్పుడున్నటువంటి రాజ్యాంగము ప్రజలందరికీ జీవించే హక్కు కల్పించింది.
పని చేసే హక్కు ఉంది, పని కల్పించాలి, అట్లాగే వాళ్ళకి చదువు కల్పించాలి, అట్లాగే వైద్యం కల్పించాలి, వాళ్ళు ఉండడానికి నివాసం కల్పించాలి, కూడు గుడ్డ నీడ అనేది మన రాజ్యాంగమే ఇచ్చింది. ఈ రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి మన దగ్గర పన్నులు వసూలు చేస్తున్నారు కాబట్టి ఈ పన్నులకు సంబంధించింది ప్రజలకు ఖర్చు పెట్టమని మనం రాజ్యాంగానికి లోబడి ఈరోజు ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ప్రశ్నిస్తున్నారు. వీళ్ళు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఆ రాజ్యాంగాన్ని తీసేసి మనధర్మాన్ని తీసుకొచ్చేసి ప్రశ్నించకుండా వీళ్ళని అణిచివేయడం కోసం కావాల్సినటువంటి భూమికను తయారు చేసేటువంటి పరిస్థితి ఈరోజు చేస్తూ ఉంది. హిందూ రాజ్యం కాబట్టి హిందువులకు అందరికీ కూడా నేనే అధిపతిని, నేనే రాజ్యం వెళ్తాను, నాకే అధికారం ఇవ్వాలి. నిజంగా ఆర్ఎస్ఎస్ హిందువులకు ప్రతినిధి? హిందువులు అంటే ఎవరు వాళ్ళ దృష్టిలో, ఇప్పుడు హిందువులు అంటే ఎవరు వాళ్ళ దృష్టిలో, ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిపాలకులు తప్ప, క్రతువులు నిర్వహించే బ్రాహ్మణులు తప్ప, బ్రాహ్మణవాద సిద్ధాంతాన్నే ఈరోజు మనధర్మ సిద్ధాంతంగా ఈరోజు తీసుకొస్తుంది. మనం బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు, క్షత్రియులకు వ్యతిరేకం కాదు, వాళ్ళ సిద్ధాంతం ఏదైతే ఉందో మా కింద వీళ్ళంతా లొంగి ఉండాలి అనేటువంటి దానికి మనం వ్యతిరేకం అని చెప్పేసి చెప్తాం. ఈరోజు నాగరికత చాలా డెవలప్మెంట్ అయింది, స్త్రీ పురుషులు అనేటువంటి భేదం లేదు. ఈరోజు మహిళలు అనేక రంగాలలో అనేక విజయాలు సాధిస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని విద్యలో ఈరోజు ముందంజలో ఉన్నారు, స్పేస్లోకి వెళ్తూ ఉన్నారు. మొన్ననే చూసిన మన సునీత విలియమ్స్ కావచ్చు, కల్పన చావ్లా కావచ్చు, ఇట్లా స్పేస్లోకి అటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే సైంటిస్టులుగా ఉన్నారు. ఈరోజు వరల్డ్ గేమ్స్ అన్నిటిలలో కూడా ఈరోజు పథకాలు తీసుకొచ్చి నిలబడింది మహిళలే. అన్ని చెప్తున్నారు కదా, ఇంకేం కావాలి మీకు? మరి ఇన్ని సాధిస్తున్నప్పటికీ, ఇన్నిటిలలో సాధిస్తున్నప్పటికీ ఇక్కడ నేను ఒకటి చెప్తున్నా, వాళ్ళకి చిన్న అవకాశం, గడ్డిపోచే అవకాశం దొరికినా గానీ అది అందుకొని ఈరోజు మహిళలు తమ ప్రతిభని చూపిస్తున్నారు. అయినప్పటికీ ఈరోజు క్రీడల్లో పథకాలు సాధించినటువంటి మహిళలు, మొన్న రెజ్లింగ్ రంగంలో రెజ్లింగ్ జాతీయ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ మా మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు అని చెప్పేసి ఆ పథకాలు సాధించిన అమ్మాయిలందరూ కూడా 3 నెలల పాటు ఢిల్లీ నగర నడిబొడ్డున ధర్నాలు చేస్తే పట్టించుకున్న నాదుడు లేడు. బీజేపీ ఎంపీ అయినా పట్టించుకున్న నాదుడు లేడు. ఆ పథకాలన్నిటిని కూడా తీసుకెళ్లి డైరెక్ట్గా ప్రధానమంత్రికి ఇచ్చి మా గోస చెప్పుకుంటామంటే లోపలికి పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఒక బీజేపీ ఎంపీ కాబట్టి మహిళల మీద ఏ రకంగా చేసినా కూడా నడుస్తుంది. అట్లాగే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మహిళలు మీరు ప్రశ్నించడానికి వీలు లేదు అనే పద్ధతులలో ఈరోజు చేస్తూ ఉన్నారు. చివరికి ఆ మహిళలు, పథకాలు సాధించినటువంటి మహిళలు గంగా నదిలో పథకాలను వేయడానికి వెళ్ళినా కూడా ఈ ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా ఎవరి పక్షాన ఈ ప్రభుత్వం ఉన్నదో అనేటువంటి విషయాన్ని. ఇంకా చెప్పాలంటే హాథ్రాస్ ఘటన మాట్లాడదాం ఇప్పుడు, అత్యాచారాలకు సంబంధించిన అంశాన్ని. అయితే మీరు అంటున్నారు బీజేపీ ఇంటర్వ్యూస్లో 2-3 సార్లు ప్రస్తావించారు, బీజేపీ ఏం చేసింది మహిళలకు, అసలు మహిళల్ని ఇంకా సమాజంలో వెనకకి తీసుకెళ్తుంది ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ అంటున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చింది బీజేపీ కదా, కాదా? మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ మొన్న పార్లమెంట్లో మేఘాల మీద చట్టం చేయడం అనేది జరిగింది. మంచిదే కదా మహిళలకు, కాదా? అయితే తప్పకుండా మేము ఆహ్వానిస్తాం మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే. కానీ ఈరోజు మహిళల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత, ఈరోజు మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, మహిళల హక్కులని ఈరోజు నిరాకరిస్తున్నటువంటి విధానం కావచ్చు. గతంలో ఒక పెళ్ళైనటువంటి స్త్రీ 7 సంవత్సరాల లోపు అనుమానాస్పదంగా మరణిస్తే ఆ భర్త కుటుంబీకులను అందరినీ కూడా అరెస్ట్ చేసి వారు ఈమె చావుకు కారణం అవునా కాదా అనేది నిరూపించుకోవాల్సిన బాధ్యత అనేది ఆ భర్త కుటుంబీకులకు ఉండేది. ఇప్పుడు దాని కోరలు పీకేసిండ్రు. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసేది లేదు. భర్త పెళ్ళైనటువంటి నెల రోజులకే ఆ అమ్మాయి చనిపోయినా కూడా వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఏమిటి అంటే అసలు నా చావుకు నా భర్త, నా కుటుంబ సభ్యులే కారణము అని చెప్పేసి ఈమె నిరూపించుకోవాలి. ఎట్లా నిరూపించుకోవాలి? భార్యాభర్తల మధ్య
ఆ కుటుంబంలో జరిగినటువంటి ఘటనలకు సంబంధించింది ఏ రకమైనటువంటి సాక్ష్యాలు తీసుకొచ్చి నా మీద దాడి జరిగింది, లేకపోతే నన్ను వేధించిండ్రు, నేను హింసకు గురైనా అనేసి నిరూపించుకోగలుగుతుంది ఆ అమ్మాయి? చనిపోయిన అమ్మాయి ఎలా ఇవన్నీ బయటికి తీసుకొచ్చి సాక్ష్యాలు నిరూపించగలుగుతుంది? కాబట్టి ఆమె నిరూపించుకుంటే తప్ప ఇప్పుడు శిక్ష పడేటువంటి పరిస్థితి లేదు. అంటే సాధించుకున్న చట్టము చట్టంగా ఉంది తప్ప దాని కూరలు అనేది పీకేసిండ్రు. ఇప్పుడు ఆ చట్టం నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లా చూసుకున్నప్పుడు ఇప్పుడు ఈ ఈ చట్టాలను తీసేసి, ఈ మహిళలకు ఉన్నటువంటి హక్కులు తీసేసి, ఈరోజు ఆడవాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడుల సందర్భంలో దోషులకు అనుకూలంగా నిలబడి, ఈరోజు ఎవరైతే ఈ దాడులకు గురవుతున్నటువంటి బాధితులు ఉన్నారో ఆ బాధితుల పక్షాన మాట్లాడకుండా ఈరోజు మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు మేము తీసుకొచ్చినాం, అమలు చేస్తామని అంటున్నారు. అమలు చేయడానికి మళ్ళీ దాని పక్కన ఒక లింకులు పెట్టిండ్రు కదా, ఏంటివి? ఈ జనగణన పూర్తి జరగాలి, అట్లాగే కులగణన జనగణన పూర్తి చేసి మొత్తం పునర్విభజన జరిగిన తర్వాత అవి అమలు చేస్తామన్నారు. పోనీ ఎన్ని రోజుల్లో మీరు అవి పునర్విభజన చేస్తారు? నియోజకవర్గాల పునర్విభజన ఎన్ని రోజుల్లో చేస్తారు? ఎన్ని సంవత్సరాల్లో చేస్తారు? 1 సంవత్సరంలో చేస్తారా? 2 ఏళ్లలో పూర్తి చేస్తారా? లేకపోతే నెక్స్ట్ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ల నాటికి పూర్తి చేస్తారా? దానికి గడువు ఎందుకు పెట్టలేదు? నిజంగా మహిళలు ఈరోజు రిజర్వేషన్లు ఇవ్వాలి అనుకున్నప్పుడు, నువ్వు ఆగమేఘాల మీద చట్టం చేసినప్పుడు దాని విధి విధానాలు ఎందుకు రూపొందించలేదు? దానికి కాల పరిమితి అనేది ఎందుకు పెట్టలేదు? అంటే నోటితో మాత్రం మీకోసం పనిచేస్తున్నామని చెప్తాడు. బేటీ బచావో బేటీ పడావో అంటారు. ఈరోజు విద్యకు ఆ మహిళల్ని దూరం చేస్తారు. బేటీ బచావో అని చెప్పేసి అంటారు. ఈరోజు ఆడవాళ్ళ మీద దాడులు జరిగితే మాట్లాడరు. బాధితులకు వ్యతిరేకంగా ఎవరైతే దోషులు ఉన్నారో దోషుల పక్షాన నిలబడతారు. అట్లాగే ఈరోజు రిజర్వేషన్లు అని చెప్తారు. ఆ రిజర్వేషన్లు అమలు చేయడానికి కావాల్సిన విధి విధానాలు రూపొందించకుండా, దానికి కాల పరిమితి అనేది లేకుండా రిజర్వేషన్లు ఇచ్చినామని చెప్తారు. ఎట్లా మిమ్మల్ని నమ్ముతారు మహిళలు? ఏ రకంగా మీరు మహిళల పక్షాన ఉన్నారు అని చెప్పేసి నిరూపించుకోవడానికి ఏంటి దీనికి భూమిక ఏముంది? ఏ రకంగా మీరు రిజర్వేషన్లు ఇస్తారు అని చెప్పేసి మేము అనుకోవాలి? అట్లాగే మీరు ఇంతకుముందుకు నేను ఆపాను, హత్రాస్ సంబంధించింది. అంటే ఈ మధ్యకాలంలో హత్రాస్ సంఘటన కానీ, కత్వా సంఘటన కానీ, ఉన్నావో సంఘటన కానీ, బిల్కిస్ బానో నిందితులను విడుదల చేయడం కానీ, ఇలాంటి వరుసగా జరుగుతూ వస్తున్నాయి. ఆ నిందితులను, ఆ అత్యాచారం చేసిన నిందితులను బయటికి తీసుకొచ్చి దండలేసి ర్యాలీలు చేసి వాళ్ళ సత్ప్రవర్తన కారణంగా వదిలేసినామని చెప్పి, అంటే కొత్త భారతదేశం అని చెప్పేసి చాలామంది కామెంట్లు చేస్తున్న సందర్భంలో ఇదేనా కొత్త భారతదేశం అనే ప్రశ్న వస్తున్న సందర్భంలో మహిళా సంఘంగా మీరేమంటారు? అయితే ఇప్పుడు నేను ముందు చెప్పినటువంటి అంశానికి ఈ అంశానికి కొంత లింక్ ఉంది. ఏంటి అంటే, ఈరోజు యువత 5 పిల్లల్ని కంటే ఎక్కువ కంటే వాళ్ళని సన్మానం చేస్తామని ఒకవైపు చెప్తున్నారు. రెండో వైపు మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి ఈరోజు మహిళలు ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళు వెళ్ళాలా, ఇంటికి పరిమితం కావాలనేది ఒకవైపు చెప్తున్నారు. ఈ ఘటనల నేపథ్యం అంతా కూడా ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలము ఈరోజు మనుధర్మాన్ని తీసుకొచ్చి అమలు చేయాలి అనేటువంటి వాళ్ళ భావజాలానికి లోబడే ఈ ఘటనలన్నిటిలలో కూడా దోషుల పక్షాన వాళ్ళు నిలబడిన తీరు అనేది మనకి కనిపిస్తుంది. కతువా ఘటన, ఒక 8 సంవత్సరాల అమ్మాయి, ముస్లిం బాలిక, ఒక హిందూ దేవాలయంలో తీసుకెళ్ళి వారం రోజుల పాటు ఆ చిన్న పాపని మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు, మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి అత్యాచారం చేస్తే 8 సంవత్సరాల బాలిక ఎంత వేదన అనుభవించి ఉంటుంది. ఆమె జరిగిన ఘటనకి ఏదైతే అటువంటి దారుణానికి పాల్పడినటువంటి వాళ్ళని ఎంత కఠినంగా శిక్షించాలి మన భారతదేశంలో ఉన్నటువంటి హిందూ లా ప్రకారం. కానీ ఆ ఘటన మీద కనీసం కేసు బుక్ చేయడానికి కూడా అక్కడ సిద్ధపడలేదు. కేసు బుక్ చేయొద్దు అని చెప్పేసి దాదాపు 200 మంది అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి 200 మంది బీజేపీ నాయకుల పక్షాన ఒక ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత అనేక పోరాటాల తర్వాతకి వారికి శిక్ష పడడం జరిగింది. అనేక పోరాటాల తర్వాత
ఆ తర్వాతకి మన హత్రాస్ ఘటన, తల్లితో పాటు పొలంలో పని చేసుకోవడానికి తన పొలంలో పని చేసుకోవడానికి వెళ్ళినటువంటి ఒక 19 సంవత్సరాల యువతిని నలుగురు యువకులు తీసుకెళ్ళి అత్యాచారం, అతి దారుణంగా, అత్యాచారం అని కూడా కాదు, అది చాలా ఆ పేరు కూడా చాలా తక్కువే. ఆమె అరిస్తే మాటలు బయటికి వినిపిస్తాయి అని చెప్పేసి ఆమె నాలుక కత్తిరించారు. అర్ధరాత్రి 2 గంటలకి తల్లిదండ్రులను ఇంట్లో వేసి తాళం వేసి వాళ్ళని బయటికి రాకుండా ఒక మెజిస్ట్రేట్, జిల్లా మెజిస్ట్రేట్, మీరు బయటికి వస్తే మీ ప్రాణాలు కూడా ఉండవు అని చెప్పేసి బెదిరించినటువంటి వీడియో వైరల్ అయ్యింది. ఇటువంటి అన్నిటిని కూడా పక్కకు పెట్టి హిందూ సంప్రదాయాన్ని నిలబెట్టేది మేమే, హిందూ సంప్రదాయానికి వారసులం మేమే అని చెప్పుకుంటున్నటువంటి ఈ బీజేపీ, ఈ ఆర్ఎస్ఎస్ నాయకత్వము పోలీసుల ఆధ్వర్యంలో పోలీసులతోటి అంత్యక్రియలు చేశారు అర్ధరాత్రి 2 గంటలకి. ఇది అసలు ఏం సాంప్రదాయము, ఏం హిందూ మత ప్రతినిధులు వీళ్ళు అనేది. అయితే ఇంత దారుణమైన ఘటన జరిగితే ఆ నిందితుల మీద కేసు బుక్ చేయడానికి రాలేదు. చివరికి ఆ కేసు ఏమైంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు చూస్తే అందులో ఉన్నటువంటి 3 కూడా నిర్దోషులుగా విడుదల చేసింది గవర్నమెంట్, కోర్టు. ఎందుకు అంటే వాళ్ళు పై కులానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇటువంటి నీచమైన పనులు చేయరు. ఆ కేసు వివరాలు చదివిన ఎవరికైనా తెలుస్తుంది. పై కులానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి ఇటువంటి నీచమైన పనులు చేయరు, వాళ్ళకి దాంతో సంబంధం లేదు, ఈ అమ్మాయే వాళ్ళని పిలిచింది అని చెప్పేసి ఆ అమ్మాయి, చనిపోయిన అమ్మాయి మీద ఒక అబద్ధపు దుష్ప్రచారాన్ని క్రియేట్ చేసి ఈరోజు ఆ దోషులను విడుదల చేయడం అనేది జరిగింది. అట్లాగే ఉన్నావో మనం చూస్తూనే ఉన్నాం. ఒక 16 ఏళ్ల అమ్మాయి ఉద్యోగాని కోసం పోతే అతి దారుణంగా అత్యాచారం చేసి ఒక బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ గారు, ఒక బీజేపీ ఎమ్మెల్యే, కనీసం పార్టీలో ఉన్నటువంటి పై స్థాయి ఒక ప్రజా ప్రతినిధులకు కూడా కనీస విలువలు నేర్పనటువంటి ఈ పార్టీ, హిందువులందరికీ కూడా మేము ప్రతినిధులము, మేమే ఈ హిందూ రాజ్యాన్ని స్థాపిస్తాం, మేమే ఈ హిందువుల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే వాళ్ళం అని చెప్పేసి ఈరోజు దండలేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఇది ఎక్కడి ఘటన? ఆ ఒక బీజేపీ ఎమ్మెల్యేకి అనేక పోరాటాలు చేసి శిక్ష ఖరారు చేస్తే ఆ ఘటనలో ఎన్ని దారుణాలు జరిగినాయి. ఆ అమ్మాయి తండ్రిని చంపేశారు లాకప్ డెత్ చేసి, ఆ అమ్మాయితో పాటు ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులని అతి దారుణంగా లారీ తోటి యాక్సిడెంట్ చేపించి చంపించారు. ఇన్ని దాడులను కూడా ఎదుర్కొని నిలబడి ఆ కేసును ఛేదించి శిక్ష పడేలాగా చేస్తే ఆ శిక్ష నుంచి ఇప్పుడు తగ్గించేటట్టుగా ఇప్పటి వరకు కోర్టు చుట్టూ తిరిగినటువంటి దాంతో ఆయన శిక్ష పూర్తయినట్టుగా భావించవచ్చు. వీళ్ళంతా కూడా సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు అని చెప్పేసి నువ్వు రిలీజ్ చేస్తాము అని చెప్పేసి అన్నారు. అట్లాగే బిల్కిస్ బానో కేసులో 2002లో ముస్లింల మీద జరిగినటువంటి అనేక దాడుల్లో భాగంగా బిల్కిస్ బానో కుటుంబ సభ్యులని 11 మందిని అతి దారుణంగా హత్య చేశారు. బిల్కిస్ బానో తల్లి పైన, బిల్కిస్ బానో పైన అతి క్రూరంగా అత్యాచారాలు జరిగినాయి. బిల్కిస్ బానో కూడా చనిపోయింది అనుకొని వదిలేశారు ఆమెని. బిల్కిస్ బానో కళ్ళ ముందే ఆమె కూతురు 6 సంవత్సరాల పాపని 2 కాళ్ళు పట్టుకొని తలని బండకేసి కొడితే కళ్ళ ముందు పసిపాప ప్రాణాలు కోల్పోయింది. ఇంత క్రూరంగా దాడి చేసి, హత్యలు చేసి, అత్యాచారాలు చేసినటువంటి వాళ్ళని అక్కడ గుజరాత్లో నాకు న్యాయం జరగదు అనేసి బాంబే కోర్టుకు షిఫ్ట్ చేసుకొని బాంబేలో పోరాడి వాళ్ళకి శిక్ష పడేలాగా అందరి మద్దతుతోటి కృషి చేసింది. ఆమె చేసిన ఫలితంగా శిక్ష పడింది. శిక్ష పడిన తర్వాతకి ఇంత క్రూరత్వం మనకి కళ్ళకు కనిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు కోర్టు వాళ్ళకి ఏమని చెప్పింది? సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు, వీళ్ళు బ్రాహ్మణులు, సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు కాబట్టి వీళ్ళని విడుదల చేస్తున్నామని చెప్పేసి తీర్పు చెప్పింది. తీర్పు చెప్పిన తర్వాత ఏం జరిగింది? అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీ పరివారం అంతా వాళ్ళకి పూలమాలలు వేసి
మనం జనరల్‌గా చూస్తాం. ఒక ఇళ్ల పోరాటం చేసి ఇల్లు సాధించుకోవడానికి మనం భూమి మీదకి వెళ్ళినప్పుడు పోరాటం జరిగేటప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ తోటి అరెస్టులు చేస్తే వచ్చేటప్పుడు ప్రజలందరూ కూడా మా భూముల కోసం, మా ఇళ్ల కోసం పోరాటం చేసిండ్రు వీరులు అని చెప్పేసి తీసుకొస్తారు. ఆ పద్ధతుల్లో అత్యాచారం చేసి క్రూరత్వంగా హత్యలు చేసినటువంటి ఒక హంతకులకి పూలమాలలు వేసి, స్వీట్లు తినిపించుకుంటూ, డప్పు మేళ తాళాలతోటి, వాయిద్యాలతోటి ఊరేగింపుగా తీసుకొచ్చారు. అంటే నువ్వేం సూచిస్తున్నావు? అంటే అత్యాచారాలు చేసేటోళ్ళు హీరోలని చెప్తున్నావా? హత్యలు చేసేటోళ్ళు హీరోలని చెప్తున్నావా? ఈ సమాజానికి నువ్వు ఏం సందేశం ఇయ్యదలుచుకున్నావు? మహిళలకు రక్షణ లేదు, మహిళలు ఎక్కడ ఏది జరిగినా గానీ మీరు బయటకొచ్చి చెప్పినా మీకు మేము రక్షణ కల్పించము అని చెప్పదలుచుకున్నారా? కాబట్టి ఎక్కడ చూసినా కూడా అడుగు అడుగునా కూడా బీజేపీ పరివారము ఏమి చేసినా హిందూ సంప్రదాయాన్ని కాపాడుకోవడం కోసమే చేసే అనేటువంటి ఒక ముద్ర ట్యాగ్ వేసి ఈరోజు ఆడవాళ్ళ మీద జరిగేటువంటి అనేక హింసలకి వాళ్ళు ఇంకా ఇంకా ఈ నేరాలు పెరగడానికి కారణమవుతున్నారు అని చెప్పేసి కూడా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం భావిస్తూ ఉంది. దోషులను కఠినంగా శిక్షించట్లేదు, దోషులను కఠినంగా శిక్షించాలి. ఆ రకంగా మహిళల్ని చైతన్యం చేసేటువంటి పనిని ఈరోజు మహిళా సంఘంగా మేము చేస్తూ ఉన్నాము. అంటే ఇంకా కూడా ఇంకా ఈ మతం పేరుతో కానీ, లేకపోతే సంస్కృతి పేరుతో కానీ, కట్టుబాటు పేరుతో కానీ, ఆచారాల పేరుతో కానీ జరుగుతున్న ఈ దాడులకు సంబంధించి భౌతిక దాడులు, మానసిక దాడులు, అత్యాచారాలు, హత్యలు వీటిని దాటడానికి లేకపోతే వీటిని నిరోధించడానికి మీ మహిళా సంఘంగా ఐద్వాగా గతంలో చేసిన పోరాటాలు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు? ఈరోజు ఈ మహిళలకు సంబంధించి అనేక హక్కులు సాధించుకున్న నేపథ్యంలో చిన్న చిన్న అవకాశాలను కూడా అందుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో అనేక ఎదురు దెబ్బలు, ఆటుపోట్లు అనేవి ఈరోజు మహిళలు గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలు మనుధర్మ భావజాలం యొక్క ఆ భావజాలంతో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు మహిళల మానసికమైన, శారీరకమైన దాడులకి కారణమవుతున్నాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఒకటి, ఈరోజు మహిళలు తీసుకునేటువంటి ఆహారం మీద ఈరోజు హర్యానా కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, కొన్ని రాష్ట్రాలలో యూనివర్సిటీలలో మాంసాహారాన్ని నిషేధించింది గవర్నమెంట్. ఎందుకు అని చెప్పేసి అన్నప్పుడు మాంసాహారాన్ని తినడం వల్ల మహిళలకి కోరికలు పెరుగుతాయి, దానివల్ల ఈరోజు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మనం 2026 సంవత్సరంలో ఉన్నాం. ఇప్పుడు మన టెక్నాలజీ అనేది చాలా 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 డెవలప్ అయ్యింది. భూమి ఎట్లా ఏర్పడింది అనేది తెలుసుకున్నాం, మనిషి ఏ రకంగా సృష్టించబడిండు అనేసి నేర్చుకున్నాం, మనిషి పుట్టుక ఎట్లా సాధ్యమవుతుంది అనేసి తెలుసుకున్నాం. ఈ సమాజంలో మనిషి శ్రమను ఏవి తగ్గించగలుగుతాయి అనేసి అనేక పరికరాలను కనుగొన్నాం. అనేక దేశాలు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు, ఈరోజు చైనా కావచ్చు, ఈరోజు పక్కనున్న వియత్నాం కావచ్చు, లేదంటే మన క్యూబా కావచ్చు, అనేక దేశాలలో చాలా అభివృద్ధిలో ముందుకు పోతున్నారు. దానికి కారణాలు కూడా చూసినప్పుడు వాళ్ళు అక్కడ స్త్రీ పురుష భేదాన్ని తగ్గించడానికి, స్త్రీలను కూడా ఈ సమాజంలో అభివృద్ధి కావడానికి కావలసినటువంటి స్త్రీల యొక్క శ్రమను వినియోగించుకోవడంలో కావచ్చు, అట్లాగే సమాజంలో సగభాగం ఉన్న స్త్రీలు అభివృద్ధి కాకుండా దేశం అభివృద్ధి అయ్యేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ రకంగా ఆ దేశాలు స్త్రీల యొక్క అవసరాన్ని కూడా గుర్తించి ఆ దేశాలలో ఆ ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా ఇప్పుడు క్యూబా చూస్తే అక్కడ ఉన్నటువంటి వాటిలలో 60% డాక్టర్లు మహిళలే. అట్లాగే శాస్త్రవేత్తలుగా కానీ రకరకాల జిమ్నాస్టిక్స్ ఇటువంటి వాటిలలో కూడా చైనా ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి నేపథ్యంలో మన దగ్గర ఏం జరుగుతుంది అన్నప్పుడు ఆహారం మీద నియంత్రణ,
ఈరోజు డాక్టర్లు చెప్తున్నారు ఆరోగ్యంగా ఉండాలంటే, ఆరోగ్యకరమైన భారత్‌ని నిర్మించాలంటే, ఆరోగ్యకరమైనటువంటి పౌరులు ఉండాలి. ఆరోగ్యకరమైన పౌరులు ఉండాలంటే, ఆరోగ్యకరమైనటువంటి బిడ్డలకి జన్మనివ్వాలి. ఆరోగ్యకరమైన బిడ్డలకి జన్మని ఎట్లా ఇస్తారు? ఇచ్చేదెవరు? స్త్రీలే గదా! స్త్రీలే ఆరోగ్యంగా లేనప్పుడు ఆరోగ్యకరమైనటువంటి బిడ్డలు ఎట్లా వస్తారు? 40% మంది ఇప్పుడు రక్తహీనతతోటి బాధపడుతున్నారు గదా మన భారతదేశంలో. 2 కోట్ల మంది ఈ రోజు రేషన్ కార్డులలో ఇచ్చేటువంటి బియ్యం కోసం బారులు తీరుతున్నారు అని చెప్పేసి మీరే చెప్తున్నారు కదా. మరి ఇటువంటప్పుడు ఆరోగ్యకరమైనటువంటి భారత్‌ని ఎట్లా నిర్మిస్తాము? ఈ రోజు డాక్టర్లు చెప్తున్నారు ఏమిటి అంటే, మీరు బాగా పాలు తీసుకోండి, గుడ్లు తినండి, చేపలు తినండి, మాంసాహారం తినండి, ఆకుకూరలు తీసుకోండి, ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్యకరమైనటువంటి బిడ్డలు పుడతారు. ఆరోగ్యకరంగా పుట్టినప్పుడే వాళ్ళు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదుగుతారని చెప్తున్నారు. శారీరకంగా ఎదగాలి, మానసికంగా ఎదిగినప్పుడే కదా మంచి ఆలోచనలు వస్తాయి, కొత్త కొత్తవి క్రియేట్ చేయగలుగుతారు, ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి కావాల్సిన టెక్నాలజీని అందిస్తారు కదా ఈ పిల్లలు. అటువంటి దాని మీద నువ్వు ఈరోజు ఆంక్షలు పెడుతున్నావు. రెండవది, ఈరోజు 6 దాటిన తర్వాత ఆడవాళ్ళు బయటికి ఎందుకు రావాలి అని అడుగుతున్నారు. ఇది నిర్భయ ఘటన విషయంలో చెప్పారు. 6 దాటిన తర్వాత అమ్మాయి బయటికి ఎందుకు వచ్చింది? సరే బయటికి వచ్చింది అనుకో, బస్సులో ఎక్కినప్పుడు వాళ్ళు ఆ దారుణానికి పాల్పడే సందర్భంలో వీళ్ళు ఎదురు తిరిగారు. ఎదురు తిరగకుండా అన్నా మీ చెల్లి లాంటి దాన్ని అని వాళ్ళ కాళ్ళ మీద పడి వేడుకొని ఉంటే ఈ దుర్మార్గం జరిగేది కాదు అని చెప్పేసి అంటున్నారు. మొన్న కలకత్తా లా కాలేజీలో అన్నా నీ చెల్లి లాంటి దాన్ని అని కాళ్ళ మీద పడితే, ఆ కాళ్ళ మీద పడింది కూడా కాళ్ళ మీద పడినా కూడా లాక్కెళ్ళి వాడు అత్యాచారం చేసేసి చంపేసిండు కదా. కాళ్ళ మీద పడితే రక్షణ ఉంటది అని చెప్పేసి ఎట్లా చెప్తారు మీరు? లా కాలేజీలో ఈ న్యాయాన్ని, చట్టాన్ని ప్రశ్నించడం కోసం, కాపాడడం కోసం చదివేటువంటి చదువులు చదువుతున్న లా కాలేజీలోనే పిల్లలకి రక్షణ లేకపోతే, నువ్వు అక్కడ ఒక బస్సులో కదులుతున్నటువంటి బస్సులో వాళ్ళ కాళ్ళ మీద పడితే రక్షణ దొరుకుతుంది అనేసి చెప్తా ఉన్నావు. అంటే ఏం చెప్పదలుచుకున్నావు? 6 తర్వాత బయటికి రావద్దు, 6 తర్వాత బయటికి రావద్దు అనేసి అంటే మేము కూడా దానికి నిజమే. 6 తర్వాత మనం బయటికి వెళ్లకుండా పిల్లలతోటి, కుటుంబంతో టైం స్పెండ్ చేస్తే మంచిగానే ఉంటుంది, ఇల్లు కుటుంబం సంతోషంగా గడపాలనేసి మేము కూడా కోరుకుంటున్నాం. కానీ ఆ రకమైన ఉపాధి చూపించండి, గౌరవప్రదమైన ఉపాధి కల్పించండి. పొద్దున వెళ్ళి సాయంత్రం 6 గంటల లోపు ఇంటికి చేరుకునేటువంటి మార్గాన్ని కల్పించండి. ఈరోజు పొట్ట చేత పట్టుకొని ఊరు కాని ఊరుకు, రాష్ట్రం కాని రాష్ట్రాలు, దేశం కాని దేశాలకు వలసలు వెళ్లాల్సి వస్తుంది ఈ దేశంలో పనులు లేక. అందులో మహిళలకు అసలు పనులు లేక, మహిళలు చేసే పనికి విలువ లేక అది కల్పించరు. కల్పించకుండా 6 తర్వాత మహిళలు బయటికి ఎందుకు రావాలంటున్నారు? ఈరోజు హాస్పిటళ్లలో పనిచేస్తున్నారు మహిళలు, షాపింగ్ కాంప్లెక్స్లలో పనిచేస్తున్నారు మహిళలు, ఈరోజు మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తున్నారు మహిళలు, ఈరోజు ఆశా వర్కర్, అంగన్వాడీ వర్కర్లు గౌరవ వేతనం పేరుతోటి శ్రమ దోపిడీకి గురవుతున్నారు మహిళలు. వీళ్లకు గౌరవప్రదమైన ఉపాధి కల్పించండి, గౌరవకరమైనటువంటి వేతనాలు ఇవ్వండి. వాళ్ళ కుటుంబానికి సరిపడా ఆహారం తీసుకోవడానికి కావాల్సినటువంటి, వాళ్ళ కుటుంబం సంతోషంగా గడపడానికి కావాల్సినటువంటి వేతనాలతో వచ్చే రకంగా మీరు చూడండి. అట్లాగే ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసి తక్కువ ధరలకి వాళ్ళకి ఆహారం అందుబాటులో ఉంచండి, వాళ్ళ ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆహారం మీద మీరు నియంత్రణ చేస్తారు, ఆడవాళ్ళు బయటికి రావద్దు అంటారు, సెల్ ఫోన్లు వాడద్దు అంటారు. సెల్ ఫోన్ లేకపోతే ఈరోజు ఇళ్లల్లో పనిచేసే మహిళకు కూడా ఉపాధి దొరకట్లేదు. అట్లాగే ఈరోజు మహిళలు వేసుకునేటువంటి వేషధారణ మీద మీరు ఆంక్షలు పెడతారు. చీరలు కట్టుకోవాలి, చీరలు కట్టుకున్న వాళ్ళ మీద ఈరోజు జరగట్లేదా? 9 నెలల పాప, పసిపాప తల్లి పక్కలో పడుకొని ఉంటే హన్మకొండలో తీసుకెళ్లి అత్యాచారం చేసిండు, ఒకడు చంపేసిండు. 9 నెలల పాప ఏ రకమైన డ్రెస్ వేసుకుందని జరిగింది అమ్మాయి మీద. 6 సంవత్సరాల పాప హైదరాబాద్ నడి బొడ్డులో సింగరేణి కాలనీలో అత్యాచారానికి గురై హత్యకి గురి కాబడింది. 80 ఏళ్ల ముసలామ, 80 సంవత్సరాల ముసలామే సాయంత్రం 6 గంటల తర్వాతకు వస్తుంటే చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆమె ఏ రకమైన డ్రెస్ వేసుకుంది? ఎవరిని రెచ్చగొట్టింది? వస్త్రధారణ కారణంగా ఈరోజు ఆడవాళ్ల మీద దారుణాలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు ఆడవాళ్ల మీద జరిగేటువంటి దాడులన్నిటికీ వీళ్ళు వేసుకునే వస్త్రధారణ కావచ్చు, వీళ్ళు తినే ఆహారం కావచ్చు, వీళ్ళు బయటికి రావడం కావచ్చు, వీళ్ళు వేళలో బయటకు వస్తున్నారని కావచ్చు, ఈ కారణాల పేర్లతోటి ఆడవాళ్లే కారణము, ఆడవాళ్లే దోషులు అనేసి చూపిస్తా ఉన్నారు. ఇది చాలా తప్పు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజే గాంధీ మహాత్ముడు ఒక మాట చెప్పాడు,
ఈ దేశంలో అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరగగలిగినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్టుగా భావించాలి అని చెప్పేసి. ఈరోజు పట్టపగలే మహిళలకు రక్షణ లేదు. ఇవన్నిటికీ కారణం మహిళలని చూపిస్తా ఉన్నాం. ఈ మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగానిది, పోలీసులది. ఈ రోజు మీడియాలో వస్తున్నటువంటి అశ్లీలత, ఈరోజు సినిమాలలో మహిళలకు చూపిస్తున్నటువంటి విధానము, ఈరోజు ఆడవాళ్ళకి ఆహారాన్ని నువ్వు ఈ రాజ్యాంగం ప్రకారం ఈరోజు జీవించే హక్కు ప్రతి ఒక్కళ్ళకే ఉంది. ఈరోజు మహిళలు జీవించే హక్కును కాలరాస్తున్నారు మీరు. ఆడవాళ్లకు పనిచేసే హక్కుని కాలరాస్తున్నారు మీరు. ఆడవాళ్ళు వాళ్లకు నచ్చినట్టుగా జీవించే హక్కును కాలరాస్తున్నారు. నచ్చినట్టుగా నచ్చిన వస్త్రధారణ వేసుకోవచ్చు, ఆ హక్కును కాలరాస్తున్నారు. నచ్చిన ఆహారం తినొచ్చు, ఆహారానికి ఈరోజు ఆంక్షలు పెడతా ఉన్నారు. కట్టు బొట్టు ఆహారము, ఈరోజు తిరిగే విధానము, చేసే పని, ఈ అన్నిటి మీద ఆంక్షలు పెట్టి ఈరోజు జరిగేటువంటి మహిళల మీద దాడులకు కూడా మహిళలే అనేటువంటి చేసి ఈరోజు మొత్తం కూడా ఒక రకంగా ఈ సమాజంలో జరిగే అన్ని అరిష్టాలకి, ఇప్పుడు ఇంట్లో ఉంటారు కదా పెద్దలు చెప్పినట్టుగా, ఈరోజు కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఏదైనా ఉన్నత చదువులో ఉన్నత ఉద్యోగాలు చేస్తూ ఒక దాంట్లో సెటిల్ అయ్యారంటే ఇది ఎవరి పిల్లలు అంటే పలానాయన కొడుకు పలానాయన కూతురు అని చెప్తారు. అదే ఆ పిల్లలు ఏదైనా ఒక చెడు మార్గం పట్టారంటే ఎట్లా పెంచింది తల్లి అంటారు. ఈ సమాజంలో జరిగేటువంటి వాటికి అన్నిటికీ కూడా ఈ పురుష ఆధిపత్య భావజాలం, మనుధర్మ భావజాలంని ఎక్కించుకున్నటువంటి మీరు మాట్లాడే మాటల్లో స్త్రీలను దోషులుగా చేస్తూ ఈరోజు మీరు గద్దెని ఏలాలని చూస్తూ ఉన్నారు. మతం పేరుతోటి మీరు ఏదైనా చెయ్యండి, అది మీ వ్యక్తిగతంగా ఉండాలి. కానీ అది తీసుకొచ్చి ఈరోజు మేమే హిందూ మత రక్షకులము, ఈ హిందూ దేశాన్ని స్థాపించేది మేమే, హిందువుల కోసమే ఉన్నాం, హిందువులందరికీ మేమే ప్రతినిధులము అని చెప్పేసి చెప్పుకొని ఇక్కడ ఉన్నటువంటి కొద్ది మంది కోసం, ఈరోజు బ్రాహ్మణుల కోసం, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం, మీ అధికారాన్ని కాపాడుకోవడం కోసం మిగతా హిందూ ప్రజానీకాన్ని మొత్తం కులాలు, మతాలు, ప్రాంతాలు, స్త్రీలు, పురుషులు, పిల్లలు అనే పేరుతోటి విభజించేటువంటి పని చేస్తూ ఉన్నారు. ఇది మాత్రం చాలా క్షమించరానిది. ఈ హిందూ దేశం, ఈ భారతదేశం, ఇది హిందూ దేశం కాదు, భారతదేశం. ఈ భారతదేశ భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి సంస్కృతి సాంప్రదాయానికి ఇది విరుద్ధము. ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధము. ఈరోజు చట్టానికి వ్యతిరేకంగా చట్టాన్ని అతిక్రమించి ఈరోజు బీజేపీ నాయకులు, బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాట్లాడిన మాటలన్నీ కూడా ఈరోజు మహిళలు 6 దాటిన తర్వాత బయటికి రావద్దని చెప్పడం కావచ్చు, సెల్ ఫోన్లు మాట్లాడొద్దని కావచ్చు, ఈరోజు ఆడవాళ్ళ శరీరం మీద ఆడవాళ్ళకి హక్కు లేకుండా మీరు 5 మందిని 6 మంది పిల్లల్ని కానండి అని చెప్పేసి ఈరోజు మోహన్ భగవత్ గారు కావచ్చు, వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు. అట్లాగే ఈరోజు మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే, నాకు చట్టము ఇవన్నీ కూడా నాకు సంబంధం లేదు, హిందూ సంస్కృతి కోసం ఎవరినైనా చంపుతా నేనైనా చస్తా అని చెప్పేసి చేసినటువంటి ప్రకటనలు, ఇటువంటివన్నీ కూడా మన రాజ్యాంగానికి వ్యతిరేకం. ఇది భారతదేశానికి స్వతంత్రం తెచ్చుకొని స్వతంత్ర దేశంలో రాసుకున్నటువంటి రాజ్యాంగం, ఇక్కడ ఉన్నటువంటి అందరి కోసం రాసుకున్నటువంటి రాజ్యాంగం. ఈ భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఈరోజు పరిపాలిస్తున్నటువంటి బీజేపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు, ఎవరి పాత్ర ఇంత కూడా లేదు. ఒక్క నాయకుడి పేరు కూడా ఈరోజు స్వతంత్ర పోరాటంలో నేను పాల్గొన్నాను అనేసి చెప్పడానికి లేదు. కానీ నేను చెప్తాను, ఈరోజు కెప్టెన్ లక్ష్మీ సెహగల్ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఉపాధ్యక్షురాలుగా పనిచేసింది. ఆమె స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నది. దుర్గాబాయి దేశ్ముఖ్ కావచ్చు, మానికొండ సూర్యావతి గారు కావచ్చు, బండారు అచ్చమాంబ గారు కావచ్చు, మోటూరు ఉదయం గారు కావచ్చు, ఆరుట్ల కమలాదేవి గారు కావచ్చు, మల్లు స్వరాజ్యం గారు కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ భారతదేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని, లేదంటే ఈ రోజు ఉన్నటువంటి బానిసత్వానికి వ్యతిరేకంగా ఈ దేశాన్ని విముక్తి కావాలి, మహిళలకి స్వేచ్ఛ కావాలి, మహిళలకు కూడా స్వాతంత్రం కావాలి, ఈ దేశంలో ఉండేటువంటి మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరూ పేద ప్రజలందరూ కూడా సమానంగా ఆరోగ్యంగా బ్రతకాలి అని చెప్పేసి కోరుకొని ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు.
నీ బీజేపీ నుంచి, నీ ఆర్ఎస్ఎస్ నుంచి ఎవరు పాల్గొన్నారో చెప్పండి. ఈ దేశాన్ని నేనే కాపాడుతాననేసి అంటే విశ్వసించడానికి ఇక్కడ ప్రజలు లేరు. ఈరోజు మతం పేరుతోటి, అనేక భక్తి పేరుతోటి కొద్ది రోజులు నువ్వు ఏమరపాటు చేయవచ్చు కాక కానీ ఎల్లకాలం కూడా ఇదే రకంగా మేము ప్రజలని, మహిళలని ఏమరపాటుకు గురి చేస్తాము, వాళ్ళని డైవర్ట్ చేసి మా రాజ్యాధికారాన్ని కాపాడుకుంటాం, ఎల్లకాలం మేమే పరిపాలిస్తాం, ఈ దేశాన్ని ఏదో చేస్తాము అని చెప్పేసి అనుకుంటే అదంతా జరగని పని. ఇక్కడి మహిళలు అనేక పోరాటాలు, వర్లి ఆదివాసుల తిరుగుబాటు కావచ్చు, లేదంటే తెబాగా పోరాటం కావచ్చు, తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, అటువంటి పోరాటాలు చేసి రాటుదేలినటువంటి మహిళలు, ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలన్నిటిని కూడా తెలిసినటువంటి మహిళలు, ఇక్కడ ప్రజానీకం కూడా ఆ పోరాట వారసత్వం కలిగినటువంటి ప్రజలు. ఎల్లకాలం కూడా మోసపోవడం అనేది జరగదు. మీరు చేసే అటువంటి వాటికి వ్యతిరేకంగా ప్రచారం అనేది జరుగుతుంది, చైతన్యం అనేది పెరుగుతుంది కాబట్టి మొన్న ఎలక్షన్స్లో ఆ ప్రభావం అనేది కూడా కనిపించింది. భవిష్యత్తులో కూడా ఆ పోరాట వారసత్వాన్ని నిలబెడతాం. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘానికి ఆ పోరాట వారసత్వం ఉంది. ఆ పోరాట వారసత్వాన్ని నిలుపుకునే విధంగా మహిళల్ని చైతన్యవంతం చేయడానికి, భవిష్యత్తులో ఈ మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి మహిళలు ముందుకొస్తారు. ఆ రకంగా మహిళల్ని చైతన్యం చేసేటువంటి పని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం చేపడుతుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అట్లాగే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 14వ జాతీయ మహాసభలు తెలంగాణలో బాంచన్ దొర నీ కాళ్ళు మొక్కుతా అన్నటువంటి మట్టి మనుషుల చేత బందూకులు పట్టించి ఒరే దొర నీ గోరి కడతా అనే రకంగా పరుగులు ఎత్తించి దొరలు తరిమి కొట్టినటువంటి చరిత్ర, అటువంటి వీరులను తయారు చేసినటువంటి ఈ తెలంగాణ సాయుధ పోరాట గడ్డ మీద మొదటిసారిగా ఈ అఖిల భారత మహాసభలు జరుగుతూ ఉన్నాయి. అటువంటి ఈ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి నేపథ్యం కావచ్చు, వీర తెలంగాణ పోరాటంలో పాల్గొన్నటువంటి నేపథ్యం కావచ్చు, తెబాగా పోరాటంలో పాల్గొన్నటువంటి నేపథ్యం కావచ్చు, వర్లి ఆదివాసుల తిరుగుబాటులో కావచ్చు, ఇటువంటి అన్నిటికీ కూడా వ్యతిరేకంగా రాచరిక పరిపాలనకి, భూస్వామ్య వ్యవస్థకి, అట్లాగే మన బ్రిటిష్ పరిపాలనకి వ్యతిరేకంగా పోరాడినటువంటి వారసులుగా ఈరోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఉంది. ఆ మహాసభలను జయప్రదం చేయడం కోసం తెలంగాణ ప్రజానీకం అందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించాలి. అట్లాగే ఈ నెల 25వ తారీఖున పెద్ద ఎత్తున సుందరయ్య పార్క్ దగ్గర నుండి బస్ భవన్ వరకు, విఎస్టీ బస్ భవన్ వరకు కూడా పెద్ద ఎత్తున ప్రదర్శన, విఎస్టీ బస్సు భవన్ గ్రౌండ్లో సభను నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఆ సభకు కూడా విచ్చేసి జయప్రదం చేయాలని చెప్పేసి మరొక్కసారి ఈరోజు జరుగుతున్నటువంటి మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా మేమున్నాం, ఆ పోరాట వారసులం అనేటువంటి ఎలుగెత్తి చాటే విధంగా ఈ ర్యాలీని, సభను జయప్రదం చేయడం కోసం, అట్లాగే ఈ 4 రోజుల పాటు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం గత 3 సంవత్సరాల పాటు ఏమేమి మహిళలకు సంబంధించినటువంటి సమస్యల మీద పోరాటాలు చేసింది, విజయాలు సాధించింది, అందులో జరిగినటువంటి అంశాలను చర్చించుకుంటూనే భవిష్యత్తులో ఇంకా మహిళల్ని చైతన్యం చేయడం కోసం, ప్రజలకి అండగా నిలబడడం కోసం ఏ రకంగా ముందుకు పోవాలి అనేటువంటి కార్యాచరణ కూడా రూపొందించుకోబోతా ఉంది. కాబట్టి ఈ 4 రోజుల పాటు జరిగేటువంటి మహాసభలను కూడా తెలంగాణ ప్రజలు ఆ రకంగా ఆదరిస్తారని చెప్పేసి, మహాసభలను విజయవంతం చేయడం కోసం కూడా వస్తారు అని చెప్పేసి భావిస్తూ, ప్రజలందరూ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా గమనించాలని చెప్పేసి, మనమందరం కూడా ఆ పోరాట వారసత్వాన్ని నిలబెట్టాలి అని చెప్పేసి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సందర్భంగా మీరందరూ కూడా 14వ తారీఖు ర్యాలీ బహిరంగ సభకు రావాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణజ్యోతి గారు. ప్రజలారా విన్నారు కదా, భారతదేశంలో మహిళలపై ఎలాంటి దాడులు జరుగుతున్నాయి, ఏ పేరుతో జరుగుతున్నాయి, ఎందుకోసం జరుగుతున్నాయి, వాటి వెనకాల ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి అనే అంశాలని చాలా సూటిగా, ముక్కుసూటిగా, ఎలాంటి మొహమాటాలు లేకుండా చాలా గొప్పగా, చాలా లోతుల్లోకి వెళ్ళి విశ్లేషించి మాట్లాడినటువంటి అరుణజ్యోతి గారి ఇంటర్వ్యూ ఎలా ఉంది,
ఆల్ ఇండియా 14వ మహాసభలు 5వ జరుగుతున్న హైదరాబాద్లో 25వ తారీఖు నాడు బహిరంగ సభ, 25 నుంచి 28 వరకు మళ్ళీ ఆల్ ఇండియా మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన అనేక అంశాలు చెప్పారు. మరి వాటిపైన మీ కామెంట్ రాయండి. ఈ వీడియోని ప్రతి మహిళకు చేరవేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఎన్.